వెల్కమ్ టు అష్టలక్ష్మి ఇంటీరియర్స్ అండి. మనం నెక్స్ట్ చూపించబోయే సైట్ వచ్చేసి కంప్లీట్ యూపీవీసీ సైటు. ఈసారి వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఇలా గ్యాప్ రాకుండా చూసుకుంటాము. సైట్ టు సైటు అప్లోడ్ చేస్తాము. యూపీవీసీ వర్కు ఈ వుడెన్ కలరు గ్లాసీ షీట్ యూజ్ చేసాము సైటు. మనకు కొంచెం బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. మన వుడెన్ వాళ్ళు హోలో ఉంటుంది, స్క్రూ లూజ్ అవుతుంది, అలా బ్యాడ్గా చెప్తున్నారు. మనం యాక్చువల్గా స్క్రూ యూజ్ చేసే దగ్గర ఇట్లా వుడ్తో ఫుల్ఫిల్ చేస్తాము. వుడ్ స్క్రూ చేసే దగ్గర ఫుల్ఫిల్ చేసి దాన్ని మళ్ళీ నీట్ ఫినిషింగ్ బార్డర్ ఫినిషింగ్ చేసి ఇట్లా ఓలేసుకొని స్క్రూ ఫిట్ చేసుకుంటాము. దానివల్ల మనకు స్క్రూ ప్రాబ్లం రాదు మన యూపీవీసీ వర్క్లో. మనం నెక్స్ట్ చూపించబోయే వరకు ఈ గ్లాసీ షీట్ తోటి యూజ్ చేసాము. గ్లాసీ షీట్ చూడండి, ఇది రిఫ్లెక్షన్ కొడుతుంది. ఫుల్లీ లామినేషన్ షీట్కు దీనికి డిఫరెన్షియేషన్ తెలియదు, చాలా నీట్గా ఉంటుంది వర్క్. యూపీవీసీ డిజిటల్ ప్యానలింగ్ ఇది వచ్చేసి మనం ఈ సైట్లో టోటల్ వుడెన్ కలరు యూపీవీసీ గ్లాసీ మెటీరియల్తో చేసాము. ఇన్సైడ్ కేబుల్ వచ్చింది కదా, ఇన్సైడ్ లైటింగ్ వచ్చేసి స్క్రీన్ హైలైట్ అయిపోద్ది. ఈ రిఫ్లెక్షన్ చూడండి, లైట్ రిఫ్లెక్షన్ వస్తుంది. యూపీవీసీ అంత గ్లాసీ ఉంటుంది, వితౌట్ లామినేషనే అంత గ్లాసీ లుక్ వస్తుంది మన మెటీరియల్. రైట్ సైడ్ వచ్చేసి రాధాకృష్ణ ఆర్చ్లో ఇచ్చాము. రాధాకృష్ణ గ్లాస్ మీద డిజిటల్ ప్రింటింగ్ వచ్చేసి వస్తుంది. ఆర్చ్ ఇది ఎలక్ట్రికల్ వర్క్ పెండింగ్ ఉంది, అందుకే స్పాట్ లైట్స్ ఓన్లీ కేబుల్ కనిపిస్తుందండి. యాక్చువల్లీ సైటు మంచి టైం అయిపోతుందని సార్ తొందరగా వచ్చేసాడు, అందుకని కొంచెం ఎలక్ట్రికల్ వర్క్ పెండింగ్ ఉంది. ఇది వచ్చేసి టీవీ యూనిట్ కూడా మనకు స్పాట్ లైట్స్ కింద లైట్ కలర్ తోటి వైట్ కలర్ డ్రాస్ ఇచ్చేసుకున్నాము. నాబ్స్ రైట్ సైడ్ వచ్చేసి గ్లాసీ డోర్ ఇచ్చేసుకున్నాము ఇన్సైడ్ మెటీరియల్ షో అవ్వడానికి. సెల్ఫ్ కూడా గ్లాసీ మెటీరియల్ తోటే సెల్ఫ్ ఇచ్చేసాము. మొత్తం రిఫ్లెక్షన్ వస్తుంది అండి, గ్లాసీ లుక్ వచ్చింది మొత్తం. వితౌట్ లామినేషన్ తోటే మనకు గ్లాసీ లుక్ వచ్చేసింది. టెంపుల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఓం డిజైన్ ఇచ్చాము, రైట్ సైడ్ స్వస్తికు. కింద డ్రాస్ కూడా మ్యాచింగ్ నాబ్స్ బ్లాక్ కలర్లా ఇచ్చేసుకున్నాము. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది చూడండి. పైన టెంపుల్ లుక్ రావడం కొరకు స్టెప్ బై స్టెప్స్ ఇచ్చాము. ఆ రైట్ సైడ్ వచ్చేసి కిచెను, అప్పర్ పార్ట్ చిమ్నీ ప్యాకింగ్ ఏం అవసరం లేదని చెప్పాడు క్లయింట్, దాంతో చేయలేదు అది. రైట్ సైడ్ వచ్చేసి క్రాకరీ గ్లాస్ యూజ్ చేసి డోర్స్, పైన అప్పర్ పార్ట్ డోర్ చేసాము. లాఫ్ట్ కింద హ్యాండిల్స్ జీ ప్రొఫైల్ యూజ్ చేసాము, రోజ్ కలర్ జీ ప్రొఫైలు. నీట్ ఫినిషింగ్ వచ్చింది చూడండి. సార్ వాళ్ళు మ్యాచింగ్ కలరు, పైన స్టోను కలరు మ్యాచ్ చేసుకున్నారు కలరు. నీట్ ఫినిష్ అండ్ జీ ప్రొఫైల్కు క్యాప్స్ కూడా యూజ్ చేసాం సార్. కార్నర్స్ షార్ప్ ఉంటాయి, ఫింగర్స్ డ్యామేజ్ అవ్వడం అట్లా అవుతుంది, అందుకని క్యాప్స్ ఇచ్చేసాం. మిడిల్ పార్ట్ కూడా మెటీరియల్ తోటే ఫుల్ఫిల్ చేసాము. ఇది వచ్చేసి మోడర్న్ బాస్కెట్స్, పీవీసీ బాస్కెట్స్, వాటర్ ప్రూఫ్ అండ్ థర్మైట్ ప్రూఫ్. చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చినాం. మిడిల్ పార్ట్ వచ్చేసి కప్ సాసరు, కింద తాళి వర్క్ చాలా నీట్ ఫినిష్ ఉంటుందండి మనది. యూపీవీసీ మెటీరియల్ చాలా నీట్గా ఉంటుంది. ఇది తాళి, రైట్ సైడ్ కూడా 8 ఇంచుల తాళి ఇచ్చేసాము. 2 డోర్స్ ఇది డివైడ్ అయ్యి మనకు స్టోన్ అక్కడి వరకే వచ్చింది. రైట్ సైడ్ బాక్స్ వర్క్ చేసాము, సేమ్ మ్యాచ్. డిఫరెన్స్ రెండింటికి డిఫరెన్స్ కనిపించట్లేదు, సేమ్ కలర్ మ్యాచ్ చేసినాం కాబట్టి. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మళ్ళీ కార్నర్ కూడా ఫుల్ఫిల్ చేయకుండా పట్టీ ఇచ్చేసుకున్నాము. ఇది క్రాకరీ స్టారు కంజెస్టెడ్ అయిద్దని చిన్నగా చేయమన్నాడు, పైన డైనింగ్ కంజెస్టెడ్ అయిద్దని సార్ ప్రకారమే చేసినాము. మాస్టర్ బెడ్రూమ్ క్లౌడీ డిజైన్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ డిజైన్ సెలెక్ట్ చేసిండు. సార్ పేరు వచ్చేసి శివ సారు ఎస్ డిజైన్ ఏమంటే స్లైడర్లో ఎస్ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఎస్ డిజైన్ చేసాము. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది, ఆ రౌండ్ ఫినిష్ కూడా. లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ డోర్లో ఒక లాకర్ ఇచ్చేసాము, రైట్ సైడ్ డోర్లో కూడా ఒక లాకర్ ఇచ్చేసాము సార్ వాళ్ళకు. రైట్ సైడ్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సార్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా లైట్ అండ్ డార్క్ కలర్ చేసుకున్నారు. బ్లాక్ పట్టి బార్డరింగ్ ఇచ్చేసుకొని డిజైన్ చేశాము. ఇవి కూడా స్లైడర్ డోర్లో చేశాము. వాళ్ళ బాబుకు స్టడీ టేబుల్ లాగా ఒక ఫ్లాంక్ ఏమంటే ఫ్లాంక్ ఇచ్చేసాము. అప్పటి పాటు